సార్ నమస్తే సార్. హలో అండి. చూసి కాయిన్ తీసుకురండి ఒకసారి. ఆ కాయిన్ తీసుకురండి. ఇట్రా తెరు. అన్ని గోల్డే సార్. ఓకే సార్, బంగారు క్వశ్చన్ లేదులేండి, ఏంటంటే బంగారం లాంటి మీకు హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నా నేను. ముందేంటంటే అన్నిటికంటే ముందు ఆ నరేష్ గారే ప్రెజెంటింగ్ యాంకరింగ్ చేశారు కదా, మొత్తం వైబ్ అంతా మార్చేశారు. అవునవును, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇట్ వాజ్ ఎ వెరీ స్వీట్ అండ్ కిక్ స్టార్ట్. సో విశ్వక్షేన్ అంటే అన్ఫిల్టర్డ్, అసలు ఏది దాచుకోవడం కానీ ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేయడం ఉంటుంది, ప్రశాంతంగా పడుకుంటా సార్. అవును. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందరూ ఏంటి ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు. మీరు కూడా దాచండి, మీకు తెలిస్తే. నేను దాస్తా. ఆ ఇబ్బంది ఏంటో నాకు అర్థమవుతుంది. దాని గురించి చెప్తా అందరికీ. మీరు ఒక ఎగ్జాంపుల్, మహారాజా ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. మహారాజా ట్రైలర్లో ఎలా అయితే చూపించకుండా మీరు థియేటర్లో షాక్ అయ్యారో, షాక్ వాల్యూ ఉంటుంది అలాగని చెప్పి. మీరు చూస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఎంత ఇదంటే, అది ఫస్ట్ షో నుంచి ఒక బ్లాక్ బస్టర్, ఒక గుడ్ విల్ వచ్చే సినిమా. అలా వస్తే ఇంక అసలు ఆపే పనే లేదు సినిమాని. మీరు ఏమన్నారు సార్ మీ నోటితో? ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ ప్లస్ గుడ్ విల్ కూడా. థ్యాంక్ యూ సార్. ఆస్కర్ సౌండ్ కూడా వస్తుండే. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి దాని గురించి అంత షాక్ వాల్యూ ఉండే, ఇంటెన్సిటీ ఉండే మెటీరియల్ ఉందా సెకండ్ హాఫ్ లో? డెఫినెట్లీ కడుపు నిండా సరిపడు ఐటమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. అండ్ మేము ట్విస్ట్లు అని చెప్తున్నాం, కానీ మీకు ట్విస్ట్లు ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకొక 40-45 నిమిషాల సినిమా ఉంటుంది. మేము ఏదైతే దాస్తున్నామో అది ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా, ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఏముంటుందో బాబు సినిమా అనుకుంటారు, కానీ అక్కడ నుండి కూడా ఇంకా చాలా అద్భుతంగా లాస్ట్ వరకు మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వశివన్ గారు సార్, ఇవాళ మార్నింగ్ మీరు సినిమా వేసారని మన మిత్రులు చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు సార్. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా అన్నారు సార్. సో మీకన్నా ముందు మన రామ్ తాళు గారికి కంగ్రాట్స్, ఆయనకి పెద్ద సక్సెస్ డ్యూ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళేది, ఎందుకంటే ఆల్రెడీ చాలా అడిగేసాము. నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి, ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా. సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీలో వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి, మీకు నచ్చని చేంజ్ ఏంటి? మంచి చేంజ్ సార్, మంచి ప్రశ్న. మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది. అప్పుడు ఐ యూస్ టు, అంటే చిన్న వాటికి కూడా ఏంటి ఇట్లుంది, పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే 1000 రకాల కోపాలు. బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు, అవసరం లేని విషయాన్ని లేపినట్టు. సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది. నచ్చని చేంజ్ ఏంటంటే, నాకు ఇష్టం ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద. సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నా, అంటే పోయి పానీపూరి తినడం, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి. నేను అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటా అప్పుడప్పుడు. ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది, కానీ ఐ రియల్లీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్. అంటే నేను మొత్తం దిల్షునార్లో పెరిగి, సరునార్ కట్ట కింద తిరిగి, తర్వాత లిటిల్ ఫ్లవర్ ఉప్పల్లో జాయిన్ అయ్యి, దాని తర్వాత నేను హిమాయత్ నగర్, మన ముషరంబాగు, ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే, శరత్ కాలేజ్ ఇక్కడ, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లలో పోయి ఛాయ్ తాగుతుండే. అంటే నేను చాలా ఫ్రీగా పెరిగినుండే అట్లా. ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్. సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్. ఎస్ సార్. డైరెక్టర్ గారు సార్, ఈ రేంజ్ సినిమా చేసిన తర్వాత కనీసం ఒక్కసారైనా మీడియా ముందుకు వస్తారు, 2-3 ఇంటర్వ్యూలు ఇస్తారు, కాస్త లైమ్ లైట్లో కనిపిస్తారు. మీరేంటి అసలు ఇంతవరకు ఎక్కడ కనపట్టలేదు, ఏంటి రీజన్? సక్సెస్ కొట్టాకే కనిపించాలనుకుంటున్నారా? అంటే అలానే కదండి. సో
నా ఫస్ట్ నుంచి ఏంటంటే మనం చాలా సినిమాలకి చాలా ప్రమోషనల్ ఈవెంట్ చేస్తాము. సో నాకెందుకు ఏమనిపించిందంటే ఓకే ఫస్ట్ నా వర్క్ బయటికి వెళ్ళిన తర్వాత మేబీ నేను తెలిస్తే బెటర్ ఏమో రాదర్ దెన్ సేయింగ్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్. ఎందుకు అనవసరంగా మాట్లాడడం, మేబీ తెలిస్తే ఇంకొంచెం బెటర్గా మాట్లాడచ్చేమో అనిపించిందండి. అదే రీజన్. ఇంకొక రీజన్ చాలా వర్క్ ఉంది. సో ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ కొచ్చి విత్ జేక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. విశ్వక్ గారు మూర్తి గారు నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చింది. కొట్టండి రావు సార్. విశ్వక్ గారు సార్ విశ్వక్ సేన్ గారు విశ్వక్ సేన్ గారు ఈ మైక్ సార్ విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. మీ వెళ్ళిపో మాకే కెరీర్ నుంచి దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాకీ వరకు మీ ప్రస్థానంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అంటే. ఇందులో చాలా మంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు ఆడడం అనేది 100% నిజం. మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. 100% మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు. ఈ 7 సంవత్సరాల కెరీర్లో 7 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎదిగారు. 100% 7 కోట్ల రెమ్యునేషన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఏం లేదు సార్, పొద్దున్న లేగానే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఆడియన్స్ నన్ను రిసీవ్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్. అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకుని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే. నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత, కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్. విశ్వక్ సార్ నమస్కారం. లాంగ్ టైం నో సీ. మామూలుగా నువ్వు మొదటి సినిమా నుంచి అగ్రెసివ్గా ఉండేవాడు, కానీ ఈ మధ్యన నేను జూబ్లీస్లో షర్ట్ ఇప్పుకుని తిరగను, నా ఫిలిం నగర్ ఇల్లు వదిలి వెళ్ళను, అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే? కాస్ట్లీ షర్ట్లు సార్. అప్పుడు అంటే చీప్ షర్ట్లు, అప్పుడంటే చీప్ షర్ట్లు వేసుకుంటుండే. ఇప్పుడు జర అప్పుడప్పుడు 1-2 లక్షలు ఇస్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే, అందుకనే ఇప్పదలుచుకోవట్లేదు. సరే, షర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు మామూలు జనరల్గా హీరోయిన్స్ అందరూ హీల్స్ వేసుకుంటారు, నువ్వేంటి షూకి కొత్తగా చేయించుకున్నట్టున్నా స్పెషల్గా? ఇది కొరియన్ కొత్త మోడల్ సార్, ఇంకా కొరియన్ స్ట్రీట్ స్టైల్ ఇది. అంటే హీరోయిన్ కంటే హైట్గా ఉండాలనా? లేదు సార్, కొనుక్కున్నా అంతే. ఇంకా కొరియన్ ప్రజెంట్ ట్రెండ్లు ఉంది అది అంతే. ఓకే ఓకే. హైట్ అంత తక్కువ లేను మీరు అన్నాను. చాలా రోజుల నుంచి మీకు ఒక సాలిడ్ హిట్ పడాలని అందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మీ యాక్టింగ్ని లైక్ చేసే వాళ్ళు కానీ. మోస్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అది కొట్టేస్తారు అనుకున్నాం, బట్ మిస్ఫైర్ అయింది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయ్యేది ఉండే అంటారు. ఓకే, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని విన్నా నేను. సో యాజ్ ఎ హీరోగా అలాగే మీకు షేర్ ఉంది కాబట్టి అండ్ ఆల్ ది బెస్ట్. 2 రకాలుగా బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు చెప్పండి సార్, చెప్పండి. విశ్వక్ అంటే ఒక కంటెంట్, విశ్వక్ అంటే ఒక యాటిట్యూడ్, విశ్వక్ అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. వీటి వల్ల మీ సినిమాలకు చాలా వరకు హెల్ప్ అయింది. ప్రతి సినిమాకి ప్రమోషన్ టైంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు హెల్ప్ అయింది. ఆ సినిమాల ఓపెనింగ్స్ వరకు అది ప్రభావం చూపించింది. అయితే సార్ గామి అనే సినిమాకి ఏ కాంట్రవర్సీ జరిగింది సార్? సార్ గామి కాకపోవచ్చు కానీ మిగతా చాలా గామి అనే సినిమాకి ఏమైనా జరిగిందా? అది న్యాచురల్, ఏవి ప్లాన్ చేసినాయి కాదు. ఐ రెస్పాండ్, ఐ రియాక్ట్ అంతే. మీకు అట్లా అనిపిస్తుంది రిలీజ్కి ముందు చేస్తుండేమో కానీ అదేం లేకుండానే గామి అనే సినిమా బ్రహ్మాండంగా చక్కగా ఓపెనింగ్ తెచ్చుకుంది. నాకు వచ్చిన ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఎంతవరకు ప్రభావం చూపించింది అది? అసలు డెఫినెట్లీ ప్లస్ అయింది. అంటే ఏం ఫిల్టర్ లేకపోవడమే ప్లస్ అయింది అనుకుంటా సార్. నాకు తెలిసి మారమని చెప్పి
చూసుకొని ఉండు అని చెప్పిన వాళ్ళు కొందరు అయితే ఇట్లనే ఉండు అని చెప్పిన వాళ్ళు చాలా మంది. సో డెఫినెట్లీ ప్లస్ అయిందని చెప్తా సార్. ప్లస్ అయిందండి, డెఫినెట్లీ ప్లస్ అయింది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. విశ్వక్ గారు సార్ ఇక్కడ సార్ బంగారు బాబు నుంచి అక్కడ అది అయిపోగానే ఇటు వచ్చానా? బంగారు బాబు నుంచి ఓకే, వెళ్ళిపోమాకే చాలా సినిమాలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సార్ గొప్ప మూవీ సార్. దాని ఫ్యామిలీ అందరు బాగా మెచ్చుకున్నారు సార్. అంటే మీలో ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని కోణాల్లో కష్టపడి పైకి వచ్చిన మీరు ఇప్పటి జనరేషన్కి విశ్వక్ సేన్ అనేది రోల్ మోడల్ అని అనిపించుకునే స్థాయికి మీరు ఎదగలరా? మీకు ఏమైనా రోల్ మోడల్ కాగలరా? రోల్డ్ మోడల్ అవ్వాలని ఒక గొప్ప యాక్టర్ అయితే అవుతుంది సార్. ఫస్ట్ రోల్డ్ మోడల్ అవ్వాలంటే మనం గొప్ప హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద వే టు బికమ్ ఇంకా అదే గొప్ప హ్యూమన్ బీయింగ్ అవడానికి ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఇంకా ప్రాసెస్లో ఉన్నా అనుకుంటా. గొప్ప నటుడిగా అయితే అవ్వాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ కెరియర్ అక్కడ ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేస్తా సార్. ఇక్కడే యాక్చువల్గా మీరు స్టార్టింగే మెన్స్ డే అని సెలబ్రేట్ చేశారు, బట్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యూ. ఎస్. సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. ఉమెన్ మీద మెన్ మీదనా సార్? ఎస్. ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్, మెన్స్ వేర్ వేసుకుంటారు సార్. సో అంటే సీరియస్ అపార్ట్, అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఉమెన్ దెర్ ఈస్ నో మ్యాన్. లేదు సార్, అది డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్, నాదే తప్పు. అలాగే ఉమెన్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ మెన్స్. అవును సార్, కదా? డెఫినెట్లీ సార్, వాళ్ళు లేకపోతే మనం లేం సార్. డెఫినెట్లీ. అట్లనే మీరు లైలా అనే క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కదా? అవును సార్. సో అప్పుడు మీరు ఏం గ్రహించారు ఉమెన్స్ గురించి? నేను ముంబైలో ఫిలిం స్కూల్ ఉన్నప్పుడే కుంతీదేవి పాత్ర ధరించినుండే సార్ ఒకసారి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్లేలో ఒక 8th క్లాస్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా చేసినుండే. సో ఐ థింక్ ఇట్ విల్ ఆల్ హెల్ప్ ఇన్ మై యాక్టింగ్ ఫర్దర్గా. భయ్యా, మీరు చేసే కొన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో, కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగులు చెప్పేటప్పుడు కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి సార్? చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తా అన్నారు కానీ సార్ యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది అన్న నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు అక్క పొద్దున మిస్ అయ్యారు మీరు. అందుకే వచ్చా యాక్చువల్లీ ఇప్పుడు. అయితే విశ్వక్ సేన్ అన్న అతను ఫిల్టర్స్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వ్యక్తి. సినిమాలు పక్కన పెట్టేసేయండి, ఒక్కసారి క్వశ్చన్ వినిపిస్తలేదు. సో విశ్వక్ సేన్ అన్న వ్యక్తి సినిమాల్ని పక్కన పెడితే ఫిల్టర్స్ లేకుండా మాట్లాడి సక్సెస్ అయిన హీరో ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే 100% ఫిల్టర్స్ ఉండాలి, అది మీరు చాలా చూసారు. బట్ కొంతమంది మీ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే విశ్వక్ సేన్ ఒకలా ఉంటారు, ఆన్ చేయకపోతే ఒకలా ఉంటారు, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి 1 వర్డ్ ఆన్సర్ ఇస్తారు అని వాళ్ళు చాలామంది ఇరిటేట్ అయ్యారు. బట్ బాగా క్లోజెస్ట్ పీపుల్ని అడిగాను నేను, ఎందుకంటే దీనికి వచ్చే ముందు యాంకర్స్తో మాట్లాడాను, అట్ ద సేమ్ టైం క్లోజ్గా ఉండే వాళ్ళతో మాట్లాడితే ఆయన చాలా జెన్యూన్ ఉంటాడు, ఇక్కడ లోపల ఏముంటే అదే మాట్లాడతాడు అంటున్నారు. సో ఫ్యాన్స్కి కూడా యాటిట్యూడా లేకపోతే నిజంగా అతను అంతేనా అనేది కూడా ఉంది. 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే విశ్వక్ సేన్ ఎవరు? లేదు 5-6 లైన్స్ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఆప్షన్స్ అండి. ఫస్ట్లీ ఆ 1 వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక 6th 7th ఇంటర్వ్యూ టైంలో ఎలా అనిపించింది ఇప్పుడు మీకు మెకానిక్ రాకీ చేయడం అన్నట్టు బాగా అనిపించింది అంటాం. సో అది 7th 8th ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో చెప్పండి విశ్వక్ సేన్ గారు ఎలా అనిపించింది, మళ్ళీ అదే అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకొక టైంకి యాక్చువల్లీ బాగా అనిపించింది అని చెప్తాం. సో అట్లాంటి టైంలో వస్తుంది అంతే. కానీ మీరు నన్ను ఎంత ఇంట్రెస్టింగ్ అడిగితే నేను అంత ఎలాబరేట్ చేసి చెప్తా ఆన్సర్ అంతే. సో అంటే యాటిట్యూడ్ లేదనుకోవచ్చా అసలు ఏంటి? గుడ్ యాటిట్యూడ్లో గుడ్ యాటిట్యూడ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. మీ ఇంకా నేను నా గురించి అయితే డబ్బా కొట్టుకోలేను. వాట్ ఎవర్ పీపుల్ టేక్, ఐ థింక్
తెలుసు అనుకుంటా అది చెప్పుకోవడం కంటే. విశ్వక్ సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కెరియర్ బిగినింగ్ నుంచి నేను చూస్తున్నాను, స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఉండేవాడు. అవును. అది ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ తగ్గింది బాగా. అది మెచ్యూరిటీ వల్ల వచ్చిందా? అంతే సార్. అదొకటి. నెక్స్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రతిసారి మనం ఏం మాట్లాడతాము అన్నారు. అంటే ఈ సినిమా ద్వారా కాస్త తగ్గి నెగ్గాలనుకుంటున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి? డెఫినెట్లీ వయసు కూడా వచ్చింది కదా సార్. అప్పుడు 22, అప్పుడు 23, ఇప్పుడు 29. అప్పుడు అట్లనే ఉండాలి, ఇప్పుడు ఇట్లనే ఉండాలనుకుంటా నాకు తెలిసి. అప్పుడు అట్లుంటే ఏంద్రా అట్లా ఏజ్ అయిపోయినట్టు చేస్తామంటారు. ఇప్పుడేమో ఏజ్ వచ్చింది బుద్ధి లేదా అంటారు. సో అప్పుడులాగా ఇప్పుడు ప్రవర్తియొద్దు, ఇప్పుడులాగా అప్పుడు ప్రవర్తియొద్దు. ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఆ ఏ సంవత్సరానికి ఆ ఏజ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను అంతే. శ్రద్ధ గారు. యా, హాయ్ శ్రద్ధ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో నా క్వశ్చన్ స్ట్రైట్ ఒకటే, అంటే ఇందాక అంతకు ముందు కూడా విశ్వక్ గారు చెప్పినప్పుడు నేను గతంలో ఒకసారి అడిగాను శ్రద్ధ గారిని, షీ రిజెక్టెడ్. నేను వెళ్ళినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపించింది, ఈ కిక్ ఎలా ఉందంటే 2 రోజులు కిక్ అనిపించిందని పొద్దున చెప్పారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? అప్పుడు రిజెక్ట్ చేశారు ఫలక్నామా దాస్ స్టోరీ తోటి, అండ్ అగైన్ యు ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ విత్ విశ్వక్. ఎలా అనిపించింది, అసలు గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఈ పలానా పర్సన్ వచ్చి స్టోరీ చెప్పారన్న విషయం అన్న గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది, ఎందుకంటే వీళ్ళ పేరు విశ్వక్ సేన్ ఇస్ హార్డ్ టు ఫర్గెట్. ఎస్, ఓకే, అండ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ హార్డ్ టు ఫర్గెట్. ఈవెన్ అప్పుడు 2017 అనుకున్నా, చాలా కాన్ఫిడెంట్గా ఒక లైక్ దిస్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్, నాకు ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్, అలా ఒక యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, యా, లైక్ ఇట్స్ యా, అలా హీ హ్యాడ్ కమ్ అండ్ ఐ వాస్ రియలీ ఇంప్రెస్డ్ బై ఆల్ ఆఫ్ ఇట్. కానీ నాకు రీమేక్స్ చేసినప్పుడు నాకు కొంచెం భయం, బికాజ్ అంగమాలి డైరీస్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ రియలీ లవ్డ్, అండ్ అది మంచిగా తీస్తారా లేదా, అండ్ యూజువల్గా రీమేక్స్ చేసినప్పుడు నాకు నేను ఎలా లైక్ ఇంప్రొవైజ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ బిన్ డన్, ఇట్స్ ఆల్రెడీ బిన్ లవ్డ్, సో వాట్ డిఫరెంట్ కెన్ ఐ డూ? అండ్ యాక్చువల్లీ ఫలక్నామా దాస్ తర్వాత ఇంకో 2 సారి ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మే నో ద సినిమాస్ ఏంటి? ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, తెలుసు కదా నీకు. విశ్వక్ గారు, దేవ్ ఒక నిమిషం, క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. But at the back of my mind, I always knew, because I realized he made that impression on me and I wanted to work with him. Adi ayindi. So యాక్చువల్లీ శ్రద్ధ గారు ఒక క్యారెక్టర్ చెయ్యాలి అంటే షీఈస్ వెరీ చూజీ, అంటిల్ అన్లెస్ తన పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటే గానీ సెలెక్ట్ చేసుకోదు అని చెప్పారు. మరి మెకానిక్ రాకీలో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే మీ పాత్రకి చాలా వెయిటేజ్ ఉందని చెప్పి అర్థమైపోయింది. సో 1 word లో ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? I had fun playing Maya. మామూలుగా మేము సినిమా చేసినప్పుడు అంటే జెర్సీలో చూస్తే చాలా ఎమోషనల్, చాలా లైక్ ఎమోషనలీ చార్జ్ రోల్, బట్ ఈ సినిమాలో బికాజ్ ఇట్స్ అ రొమాంటిక్ కామెడీ, ఐ గాట్ అ డిఫరెంట్ లైక్ పర్ఫార్మెన్స్ టు గివ్, విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. అంతే, బాగుందిగా. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హియర్, ఒక్క నిమిషం, 2 క్వశ్చన్స్. చెప్పు. ఫస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ ప్రొఫెషనల్గా క్వశ్చన్ అడగదలుచుకోవటం లేదు, అన్ప్రొఫెషనల్గా అడుగుతా. అంటే ఫిల్టర్, మీరు ఎలా ఫిల్టర్ లేకుండా ఉంటారో నేను అలాగే ఫిల్టర్ లేకుండా అడుగుతా. సో క్వశ్చన్ ఏంటంటే, ఓకే, నో ప్రాబ్లం. అంటే మనం క్వశ్చన్, ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్ అబ్బాయిలకి చాలా క్లిష్టమైన మంత్, నో నట్ నవంబర్ నడుస్తుంది. దానికి మెకానిక్ రాకీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉందా? అండ్ కుర్రోళ్ళకి యూత్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి, ప్రతి మనిషిలో యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ మంచిదా చెడ్డదా అనే టైంలో మీరు తీసే సినిమాలు చూసి చాలామంది ఓకే నాకు ఈ యాటిట్యూడ్ ఉండొచ్చు అని కొందరు అనుకుంటారు. సో దానికి మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఫస్ట్ నో నట్ నవంబర్ అన్నాం, ఇక్కడ అందరు నట్లు తిరుగుతున్నాయి, అసలు ఇది ఏందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశంలో కొన్ని తెలియని విషయాలను తెలుసుకునే పరిస్థితి వచ్చింది. సో దాంట్లో నువ్వు ఈరోజు అందరికీ నో నట్ నవంబర్, అందరు ఫోన్లు తీసి గూగుల్లో కొట్టుకునేటట్టు ఒక పరిస్థితి తీసుకొచ్చి అందరిని ఓపెన్ మైండెడ్, బేసికల్లీ
అందరు ఓపెన్ మైండెడ్ అయిపోవాలి అని ఆ నో నట్ నవంబర్ అనే విషయం ఏంది అని ఇప్పుడు అందరు గూగుల్ చేసేలా చేసినందుకు డబ్బులు కొట్టాడు కానీ వాడుకో విశ్వక్సేన్ గారు ఇక్కడ. ఓకే, అందరు గూగుల్లో తర్వాత చూసుకోండి అదేందో. విశ్వక్సేన్ గారు ఇక్కడ. మీ ప్రమోషనల్ స్ట్రాటజీ బాగుంది, కానీ మీరు లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకే ప్రసంగంలో 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవును, ఇదే లాస్ట్ సినిమా అని ఒకటి అన్నారు, ఇక్కడే ఉండి లాస్ట్ సినిమా అనలే, ఇదే లాస్ట్ సినిమా, నేను పలానా విషయం గురించి మాట్లాడేదన్నా. లాస్ట్ సినిమా నాదెందుకు అవుతుంది? అదే తర్వాత లాస్ట్ సినిమా అని అన్నారు, తర్వాత ఇక్కడే ఉంటా సినిమాలు చేస్తా పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు. నువ్వు మళ్ళా చూడాలి స్పీచ్. ఇక్కడ ఎవరికన్నా తప్పుగా వినిపించిందా? నేను లాస్ట్ సినిమా అన్నా, అది అన్నానా? చూసినావా? నువ్వు స్పీచ్ చూడాలి ఇంకోసారి. విశ్వక్ అంటే ఇప్పుడు ఈ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రమోషనల్ స్ట్రాటజీ ఫస్ట్ సినిమా నుంచి చూస్తే గతంలో నెగిటివ్గా చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని పాజిటివ్గా చేస్తున్నారు. ఈ చేంజ్ ఎలా వచ్చింది ఏంటి అసలు? ఇట్లనే మనుషులం కదా, మారాలి, న్యాచురల్గా వచ్చింది. Okay, Vishwak, I'm Dheeraj from Filmy Focus. My question is for Shraddha. Yeah. Hi, Shraddha. Hi, Dheeraj. So basically, you're known for your choices. So you've been respected for what you are, who you are more than what you are. So in this career, since U-turn, you always been playing the independent woman, more like a independent woman since your start in the career. So what was the choices that's made you turn accept Mayani? And how did you enjoy that? You already told that you enjoyed this commercial film, but what's your take on it as an actress? ఏంటంటే ఇలా సినిమాకి ఐ ఫీల్ లైక్ ద గ్రామర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డిఫరెంట్, అండ్ ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ దిస్ బిఫోర్. అండ్ నాకు ఇలా ఆఫర్స్ వచ్చేదే చాలా వెరీ రేర్, బికాస్ ఎవ్రీవన్ థింక్స్ ఐఎమ్ ద సీరియస్ థింకింగ్ పర్ఫార్మర్. Shraddha likes to do like drama intense movies, but I actually really enjoy comedy. And so for me, I'm very selfish. I want to make a great filmography. When I Google myself, I should be able to see, this was a comedy or this was a crime thriller. So I want to see different things in my resume. So for me, when Mechanic Rocky happened, I knew I wanted to do it because there was a lot to play around. And Dan Gurinchi, I can't really say so much. It's just like, it's pivotal to the plot. There's a lot of emotions going on. There's I will repeat again, romantic comedy angle, which I really enjoyed. It was just a way for me to show the world, hey, Shraddha can do this also. అంతే అన్న. విశ్వక్ గారు సార్, ఇప్పుడు ట్రైలర్లో క్రికెటర్ షాట్ ఒకటి కనిపించింది. క్రికెటర్ గ్రౌండ్లో ఎలాగైతే చితక్ కొడతాడో ట్రైలర్ 2.0 కూడా చితక్ కొట్టేసింది. అలాగే ఇంకో కాంప్లిమెంట్ ఏంటంటే, మీనాక్షి గారు లక్కీ భాస్కర్ సక్సెస్, అలాగే ఆవిడ శ్రద్ధ గారు జెర్సీ సక్సెస్, రెండు కలిపి దాని అమ్మ మొగుడు ఇంకా పెద్ద సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, నరేష్ గారు మీరు ఫాదర్గా అంటే చాలామంది హీరోలకి చేశారు, విశ్వక్ గారు ఎలా చేశారు? మీ కొడుకు బంగారు కాయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వెరైటీ ఏంటంటే 90% కాదు 99% సీన్స్ వాస్ విత్ విశ్వక్సేన్ ఓన్లీ. ఫాదర్ అండ్ సన్ ఆ సాంగ్లో చూస్తే అర్థమైపోద్ది మీకు. నేను ఎప్పుడు చెప్తున్నానండి, హాస్యం పాదరసం లాంటిది. ఎవరు హాస్యం పండించగలుగుతారో, ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ టు చిరంజీవి గారు టు ఎనీబడి, they will have a wide range of career. I saw not just a hero, an actor, and also a fantastic comedy timing on actor andi. So it was a pleasure. Prati scene lo it was, we were enjoying the whole scene. There was chemistry between both of us. First time అయినప్పుడు కూడా మా ఇద్దరికి it was so happy. And ఇంకొకటి మీకు తెలియని విషయం, చాలా మందికి చెప్పొచ్చో తెలియదు కానీ, విశ్వక్సేన్లో ఇంకొక అదర్ సైడ్ ఉందండి. మెడిటేషన్ చెప్పొచ్చా? హీ గోస్ ఫర్
హై లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్. నన్ను చాలా లాగాలు చూశాడు కానీ టైం దొరకలేదు. ఐ వాంట్ గో, బట్ he is a man who has gone up to Himalayas and planning to go up to Himalayas again. Yes. అంటే చెప్పారు కదా మీకంటూ ఒక ఇదని. he's got lots of angles, మీకు తెలియదు. విశ్వ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఆల్సో సార్. అసలు సార్ విశ్వ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ మీ గురించి చెప్పారు కదా, ఒక సీనియర్ యాక్టర్ నరేష్ గారు లాంటి వాళ్ళతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి చాలా నేర్చుకుంటాం. ముఖ్యంగా మీరు ఫిల్టర్స్ లేకుండా మాట్లాడితే ఆయన సొసైటీ గురించి నాకు అనవసరమైన ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే యాక్టర్గా కావచ్చు, ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడం వదిలేస్తే నాకు చార్లా బతకాలని ఉంది అంతే. హీ కమ్స్ ఇన్ ఎ స్పోర్ట్స్ కార్, సెల్ఫ్ డ్రైవ్ టు షూట్ ఇన్ ద మార్నింగ్. సో హీఈస్ లైక్ లైవ్ ఎగ్జాంపుల్. అమ్మ ఇట్లా బతకాలి బతికితే అని అనిపిస్తుంది సార్ని చూస్తే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆల్సో ఇన్ లైఫ్. అందరు డబ్బులు సంపాదించడం అందరికి వచ్చు కానీ బతకడం చాలా తక్కువ మందికి వచ్చు. సార్కి తెలుసు ఎట్లా బతకాలో. I really look up to you, sir. Always, please be an inspiring person always like this. Vishwa garu, sir, Vishwa garu. Hi. Sir. Vishwak. Sir, ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ మీ సెకండ్ క్వశ్చన్ కదా. హాయ్, ఫర్ నో మీ మూవీ అంటే ఏదో ఉంటుందని జనాల్లో ఒకటి ఇది ఉంది. దెన్ వాట్ యూర్ గోయింగ్ ఫర్ ఈజ్ ట్రైంగ్ టు బి మాస్టర్ వేర్ ఫ్యాన్స్ సెలబ్రేట్ యూ క్రేజీగా కట్అవుట్లు పెట్టాలా, యూ గోయింగ్ ఫర్ దట్. So is Mechanic Rocky the movie which will cater to both of these? Definitely. Mechanic Rocky will cater to A, B, C, 3 centers. Okay. And in fact, మేము ఇప్పుడు పెయిడ్ ప్రివ్యూస్ ఓపెన్ చేస్తుంది కూడా మోస్ట్ ఆఫ్ ద మాస్ డిస్ట్రిక్ట్ రూరల్ డిస్ట్రిక్ట్స్లో సింగిల్ స్క్రీన్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ విల్ వర్క్ ఇన్ ఆల్ ద 3 centers. ఓకే, వాట్ ఈజ్ విశ్వక్స్ బిగ్గెస్ట్ ఫియర్? ఫ్యాన్ బేస్ పోయిద్దనా, లేకపోతే మంచి సినిమా ఇవ్వాలనా, లేకపోతే ఈ థింగ్ని మెయింటైన్ చేయాలన్నా, లైక్ హీరో వాపర్ కిట్స్ ఇస్తున్నారని దాన్ని? ఇవి 3 కాకుండా వేరేది ఉండొచ్చా? ఉంటే చెప్పండి. సో మై బిగ్గెస్ట్ ఫియర్ ఐ థింక్ పని లేకపోవడం. అది రైటో రాంగో వర్క్ ఉండాలి, పని లేకుండా అయిపోద్దు. మై బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ పని లేకపోవడం అంతే. కరెక్టో రాంగో రోజు వర్క్ ఉంటే చాలు. అన్నిట్లో ఎక్సిల్ చేయాలి, లేకపోతే ప్రతి పని రోజు పని చేసుకోవాలి, సెట్ మీద ఉండాలి. ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ ఆన్ సెట్. విశ్వ గారు సార్, మీరు విశ్వ గారు సార్ మీరు సినిమాలోకి రాకముందు సినిమా ఛాన్స్ల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఉంటారు ఫస్ట్ ఛాన్స్ కోసం. ఇప్పుడు మీకంటూ ఒక స్టైలు, మీకంటూ ఒక మార్కెట్, మీకంటూ ఒక క్రియేట్ చేసుకున్నారు. అంటే అప్పుడు మార్కెట్ లేనప్పుడు మీరు చాలామంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి ఉంటారు. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్లు చాలామంది మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఫేజ్ అంటే ఈ కిక్ ఎలా ఉంది? ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇది మీకు బాధ్యతగా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు? ఐ థింక్ ఈ విషయాల గురించి ఆలోచించడం కూడా పెద్ద అంత డీప్గా ఏం ఆలోచించలేదు సార్. అండ్ మీరు అంటున్నట్టు డేట్లు లేకుండా ఇబ్బంది పడేది ఏం లేదు. అందరికి డేట్లు ఇస్తున్నా, అందరితో సినిమా చేస్తున్నా. డెఫినెట్లీ లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్ సార్. ఒక్కసారి మన దిస్ ఇస్ చందు, శంభు స్వామి చెప్పండి. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఒక చిన్న స్టోరీ అంటే సో ఎవరికైనా మీకైతే ఈ నగరానికి ఏమైంది అనే సినిమా మీ లైఫ్లోనే సో మోస్ట్. సో ఆ సినిమా టైంలో మీ మీద మీ ఫ్రెండ్ సో డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్కి ఒక మెయిల్ పెడితే ఆ ఫ్రెండ్ని పట్టుకుని ఆ ఫ్రెండ్ని తీసుకెళ్ళి సో డైరెక్టర్ దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర పెట్టి అసలు విషయం ఏంటని చెప్పి ఒప్పించిన తర్వాత మీరు సినిమా స్టార్ట్ చేశారు. మంచి బ్రేక్ వచ్చింది. మేబీ ఆ రోజు కనుక మీరు ఆ స్టెప్ తీసుకోకుండా ఉండి తన పాపను వాడు పోతాడు అనుకుని ఉంటే ఈ రోజు విశ్వక్సేన్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవాళ్ళు, ఎలాంటి దాంట్లో ఉండేవాళ్ళు అనుకుంటారు? డెఫినెట్లీ ఇంకొక వేలో ఏదో ఒక వేలో నాకు తెలిసి ఐ వుడ్ హావ్ ఎక్సిల్డ్ ద సేమ్ పాత్. బట్ ఆ రోజు నాకు అదంతా పాసిబుల్ కావడానికి నేను ఆ తప్పు చేయలేదేమో అని గ్రహించి నాకు సాయం చేసి నన్ను ఎక్కడనో అయి ఉండదు అని చెప్పి నాకు ఈ రోజుకి నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మై బ్లడ్ బ్రదర్ తరుణ్ భాస్కర్కి. సో ఆయన నమ్మిండి ఎక్కడనో. సో డెఫినెట్లీ నా ఇంత గ్రోత్లో మేజర్ రోల్ తరుణ్ భాస్కర్ది కూడా ఉంది. ఆ తర్వాత నుంచి ఫ్రెండ్స్ నమ్మటం మానేసారా? అదేం లేదు బ్రో, ఒకసారి నమ్మేటోడు నమ్ముతూనే ఉంటాడు. అట్లా ఎప్పుడు లేదు. ఒకళ్ళు మనం కాన్షియస్ లేకుండా చేసిన ఒక తప్పు గురించి మిగిలిన ఫ్రెండ్స్ నమ్మకుండా ఉండడం అదేం లేదు. బట్ ఆల్వేస్
అదే ఒకరి మీద మనం అందరి మీద చూపించలేము. డెఫినెట్లీ వీ డోంట్ స్టాప్ ట్రస్టింగ్ పీపుల్. అట్లేం ఒక నిమిషం మేడం చెప్పండి మేడం. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి మెగాస్టార్ గారు వేసిన పాత్ ఎలాంటిదో ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరైతే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నారో మీరు అంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పటికీ వాళ్ళకు ఒక పాత్ అనేది మీరు క్రియేట్ చేస్తారని చెప్పాలి. అంటే అందరూ అనుకుంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఎవరైనా చిన్న నుంచి రావాలి అనుకుంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి, భయం లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ నరేష్ గారు. మెన్స్ డే కాబట్టి అన్ఫిల్టర్గా ఉండే నరేష్ గారు మెన్స్కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? నేను ఇవాళే మొత్తం కేక్ కట్ చేసి షాంపెయిన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేసాం. సో నేనేం చెప్పానంటే విమెన్స్ డేని మెన్ ట్రెమెండస్గా సెలబ్రేట్ చేస్తారు. సో మెన్స్ డేని కూడా విమెన్ అంతే సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం స్మూత్గా వెళతాం. మెన్కి నేనేం చెప్పిందంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, లిమిట్ యువర్ ఆల్కహాల్, స్టాప్ స్మోకింగ్, హ్యావ్ సేఫ్ సెక్స్. పవిత్ర గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు? నరేష్ గారు నరేష్ గారు ఇది ఆ 10 కాయిన్లలోది కాదు, ఇది నాదే తరపున కాయిన్ సార్. ఇది మీరు ఒక గొప్ప సందేశం డెఫినెట్లీ అది నా మెమరీ. నరేష్ గారు చాలా గొప్ప సందేశం. నరేష్ గారు అసలు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు మనం నరేష్ గారు మన ప్రెస్ మీట్లు అందరూ. నరేష్ గారు మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇప్పుడు విశ్వక్సేన్ ఇచ్చిన గిఫ్ట్ చూసాము, పవిత్ర లోకేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటున్నా. ఒక ఆడది మగవాడికి ఏం గిఫ్ట్ ఇవ్వగలదండి? తనని నాకు ఇచ్చింది, అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి? అన్నా విశ్వకాంత్. మీనాక్షి 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 విశ్వక్ గారు హాయ్ మీనాక్షి. చెప్పలేదు. హాయ్ మీనాక్షి. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. క్వశ్చన్ మర్చిపోయా ఇందాక. నేను వేసిన పాత అమ్మ, ఆ పాత అదేందో కంకర తక్కువ పడ్డది కొంచెము. బట్ నాకు తెలియదు నేను అంత పెద్ద పని చేసిన అని. బట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. డెఫినెట్లీ. మీనాక్షి హాయ్ అండి. ఇప్పుడు లక్కీ హీరోయిన్ ఎవరంటే ఫస్ట్ మీ పేరే చెప్తున్నారు. సో ఆ పేరు టాలీవుడ్లో మీరు సంపాదించుకోవడం, ఆ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడం, ఎక్కడో నార్త్లో పుట్టి పెరిగిన మీరు ఇక్కడ టాలీవుడ్లో సంపాదించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సినిమాలో అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతున్నారా? సార్ డెఫినెట్గా నేను లక్కీ ఐ థింక్ టు బీ గెటింగ్ ది ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ఒక it's not a small thing. Idi oka easy, it's not easy, and to be accepted enta premaga enta warm ga naku receive chesukodanu is like a dream come true. And I don't know what to say endukante I don't think I am lucky because I'm getting the opportunity to work with people who are amazing at what they do. You automatically become lucky. I'm sure everybody is working hard. The luck factor comes in when you get great people, a great script. So I'm only as good as the director. I'm only as good as the team. So if you feel that I've done a good job, it's because the team did a fantastic job. And I think it's all that. So yes, I am lucky to have a great support system behind the camera. And yeah. శ్రద్ధ గారు ఇక్కడ కావచ్చు, ఇంత ముందు జరిగిన మీట్స్లో కావచ్చు, అందరూ మీ పక్కన ఉన్న మీనాక్షిని లక్కీ అంటుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
లక్కీ కాదు సార్, షీఈ్ నాట్ లక్కీ, షీఈ్ హార్డ్ వర్కింగ్. Yeah, and she has achieved whatever she has achieved through her talent. Avani, none of the actors are by luck, by chance kaadu sir. We've all come, and I feel very happy for her. She's like my little sister endukante she's an army child. Her father kuda ఆర్మీలో ఉన్నారు, నా ఫాదర్ కూడా ఆర్మీలో. సో మొదటిసారి మీట్ చేసినప్పుడు we were like talking like best friends. So I feel very happy for her, sir, and we feel happy for the entire, like there's no ill feelings. సో ఇప్పుడు మీరు కూడా బాలయ్య గారి పక్కన ఒక మంచి రోల్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు కూడా లక్కీ అయిపోయారా? ఇది కూడా లక్ కాదు సార్, అదే నా టాలెంట్ చూసి నన్ను అడిగారు. అఫ్ కోర్స్, ఐ మీన్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్, ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు. బట్ లక్కీ, ఐ డోంట్ థింక్ ఇట్స్ లక్. ఇది నేను నా కెరియర్ని ఎలా తీసుకుపోయాను, లైక్ ఐ నో వాట్ డిసిజన్స్ ఐ హ్యావ్ టేకెన్. ఏ ఫిల్మ్స్ని ఒప్పుకున్నా, ఏ ఫిల్మ్స్ని రిజెక్ట్ చేసినా అది నాకే తెలుసు. విశ్వకన్న అన్న, సంథింగ్ ఐ హావ్ డన్ ఫర్ మై సెల్ఫ్. విశ్వకన్న అన్న, విశ్వక్ గారు అన్న ఇక్కడన్నా అన్న, ట్రైలర్ చూసేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అన్న. ట్రైలర్ లో చూసుకుంటే నువ్వు రెంకిరెడ్డి అయితే నేను రంకురెడ్డి అనేసి అన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉండబోతుంది అన్న? అంటే అర్జున్ రెడ్డిలా మిక్స్ అవ్వబోతుందా ఏంట? U/A13+ అని సర్టిఫికేట్ ఏంట్రా ఒకసారి అనగా. సో డెఫినెట్లీ హోల్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్. ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే అన్న, నరేష్ గారికి అన్న, ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు ట్రైలర్లో మీది శ్రద్ధాంజలి అని వచ్చింది, అందులో మీరు చనిపోతారని తెలిసింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఒక్క మాటలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఐ పాస్డ్ అవే. విశ్వక్ గారు భయ్యా ఒక్క నిమిషం. మీరు కెరీర్లో స్టార్టింగ్లోనే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకునే వాళ్ళు. ఒక యాక్టర్గా చాలా మంచి సినిమాలు చేశారు. రీసెంట్గా ఫక్త్ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మెకానిక్ రాకీతో సహా స్టార్ట్ అయింది. మాస్ హీరోగా, కమర్షియల్ హీరోగా, స్టార్ హీరోగా ఎదగాలనుకున్న మీరు యాక్టర్ మిస్ అవుతాడేమనే భయం లేదా? ట్రాకా యాక్టర్ మంచి స్క్రిప్ట్లు యాక్టర్ మిస్ అవుతాడేమోనని. కమర్షియల్ సినిమా ఫార్మేట్ దేంట్లో మిస్ అయింది యాక్టింగ్? అర్థం కాలేదు. నెక్స్ట్ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఎన్నుకోవడం వల్ల, కమర్షియల్ సినిమాలో కూడా యాక్టింగ్ చేయాలి సార్. చేసినా కూడా మంచి స్క్రిప్ట్లు మిస్ అవుతాయి కదా అనేది. డిఫరెంట్ సినిమాలు మిస్ అవుతున్నాం కదా. ఇది ఎంత మంచి సినిమా 20 సెకండ్ అర్థమవుతుంది మీకు. దిస్ ఈస్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమా ఒప్పుకుంటా, కానీ ఇట్స్ నాట్ ఎ రొటీన్ సినిమా. అది మీకు రొటీన్ సినిమా కాదని మీకు 20 సెకండ్ రోజు అర్థమవుతుంది మీకు. విశ్వక్ అన్న, హాయ్, దిస్ ఇస్ మాధవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, లిటిల్ ఫ్లవర్ ఆ రోజు ఉన్న స్థాయి నుంచి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు. కంగ్రాట్స్ అండ్ ఇన్స్పైరింగ్ అది. సో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ నౌ. ఇఫ్ రాకీ హ్యాస్ టు ఫిక్స్ బిట్వీన్ ఒక 3 టాపిక్స్ అనుకుంటే, బ్రోకెన్ ఇంజిన్ ఆఫ్ ఎ కార్ నెంబర్ 1, అండ్ నెంబర్ 2 బ్రోకెన్ హార్ట్ లవ్, నెంబర్ 3 బ్రోకెన్ లా సిస్టమ్. విచ్ వన్ హీ చూస్ ఫస్ట్, and what superpower Rocky wish to have to fix it? సో కారు రిపేర్ చేసేటోళ్ళు ఉంటారు. థర్డ్ ఏంటి? బ్రోకెన్ లా సిస్టమ్ని చూసుకోనికి పోలీసు వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ వుడ్ లైక్ టు ఫిక్స్ ఏ బ్రోకెన్ హార్ట్. వండర్ఫుల్ అన్న. ఎందుకంటే ఐ థింక్ మనం మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ అబౌట్ హార్ట్ బ్రేక్స్. మనం హార్ట్ బ్రేక్ ని కూడా మనం నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా అని షో ఆఫ్ చేస్తాం. కానీ బట్ ఇఫ్ ఐ రియలీ సీ హార్ట్ బ్రోకెన్, ఐ థింక్ ఇది మరీ పెద్ద స్టేట్మెంట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక మగాడు హార్ట్ బ్రోకెన్ ఉన్నప్పుడు సాటి థింగ్ ఏంటంటే, సాటి మొగాడు మూసుకొని తాగబే అంటాడు. సో డెఫినెట్లీ అట్లాంటి టైంలో ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఫర్ ఎ మ్యాన్ హూ హార్ట్ బ్రోకెన్ మ్యాన్. వాడికి కొంచెం పక్కన ఉండి మిగిలిన వాళ్ళందరూ అయితే తాగుబే అంటే నేను ఇంకొక 5 నిమిషాల తర్వాత సేమ్ డైలాగ్ కొడుతుండే. అన్న ఇంకొకటి, వన్ డే ఇఫ్ యూ వాంట్ టు వోక్ అప్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఓన్ మూవీస్, ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో నుంచి ఇఫ్ యూ వాంట్ టు వోక్ అప్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఓన్ మూవీస్, విచ్ క్యారెక్టర్ వుడ్ బి? ఐ వాంట్ టు వేక్ అప్ లైక్, అది ఆల్రెడీ ఉంది లోపల, దాని లెక్క లెగాల్సిన అవసరం లేదు. I would like to wake up as I think I would love to wake up like Psycho Vivek only. Psycho Vivek వాడు మంచి
డార్క్ సైలెంట్గా ఉన్నా కూడా దెర్ ఇస్ నైస్ ఫిలాసఫీ ఇన్ హిస్ క్యారెక్టర్. సో ఐ వుడ్ లవ్ టు వేకప్ లైక్ హిమ్. ఒకసారి కొట్టండి అమ్మా. డెఫినెట్లీ ఆ అబ్బాయి 2 మంచి క్వశ్చన్స్ అడిగిండు. అదే బ్రోకెన్ హార్ట్ ని ఫిక్స్ చేస్తారా, బ్రోకెన్ కార్ ని ఫిక్స్ చేస్తారా అని. అండ్ లాస్ట్ క్వశ్చన్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. హూమ్ డూ ఐ వాంటెడ్ టు వేకప్ లైక్. డెఫినెట్లీ సైకో వివేక్ లాగానే లెగాలనుకుంటా నేను. చెప్పండి. అన్న ఒక దినేష్ నాయుడుగా స్టార్ట్ చేసి విశ్వక్సేన్గా మారి ఇప్పుడు మెకానిక్ రాకీగా ముందుకొస్తున్నారు. సో ఈ 3 క్యారెక్టర్లో ఎంత వేరియేషన్ ఉంది, ఎంత చేంజ్ అయ్యారు? అండ్ ఇప్పుడు అందరికి గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు కదా, ఈ 3 క్యారెక్టర్లో ఎవరికి గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఎవరికి సిల్వర్ కాయిన్ ఇస్తారు? వీళ్ళ ముగ్గురు కాయిన్లకు పడేటోళ్ళు కాదు, అది సమస్య. ఇంత ముగ్గురు ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళు కాదు, వెరీ గివింగ్ పీపుల్ అన్నమాట. బట్ ముగ్గురికి డైమండ్ ఇస్తా. ఓ సూపర్. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. సో జనతా గ్యారేజ్లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఒక మెకానిక్గా మీరు చేస్తున్నారు. సో మెకానిక్ రాకీలో ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? ఆ రిపేర్ ఉంది యాక్చువల్లీ, ఆ రిపేర్ చూస్తారు 20 సెకండ్. రఘు గారు, విశ్వక్ గారు, సో ఐఎమ్ యువర్, ఒక్కసారి రఘు గారు క్వశ్చన్ అయిపోయి. ఐఎమ్ యువర్ ఫ్యాన్. అంటే మీ రియాలిటీ షోస్ కానీ, ద ఇంటెన్స్ యూ షో, ఎమోషన్స్ యూ షో, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. సో మీరు రేర్లీ యూ డూ మూవీస్, వై ఈస్ దాట్? అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చేస్తారు? నాకు దీనికంటే ముందు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ లేదు. నేను దీనికంటే ముందు రోడీస్ అండ్ స్పిరిచువల్ అలాంటి రియాలిటీ షోస్ చేసేవాడిని. నాకు దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది, చాలా ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం వచ్చింది. కానీ నాకు లాస్ట్ 2 ఇయర్స్లో రియాలిటీ షోస్ నుంచి మనసు ఖతమైపోయింది. నాకు ఆ మజా రావట్లేదు, ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఆ టైంలో నాకు తరుణ్ భాస్కర్ కాంటాక్ట్ చేసి ఓ ఫిల్మ్ చేస్తున్నాను కీడాకోలా, మీరు మా నాన్నకి తెలుగు చాలా ఇష్టం, తెలుగు స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు, ట్రాన్స్లేషన్, వాయిస్ ఓవర్స్, డబ్బింగ్ అవన్నీ చేసేవాళ్ళు. He passed away 2 years ago, 2.5, 3 years ago almost. అతను ఉన్నప్పుడు నేను తెలుగు ఫిల్మ్ చేస్తే అతనికి బాగుంటుంది, అందుకని నేను ఆ ఫిల్మ్ చేశాను. అండ్ అది చేసి నాకు తరుణ్ భాస్కర్ని కలిసి వాళ్ళందరూ పూర్తి కాస్ట్ అండ్ టీమ్ని కలిసి ఎంత బాగుందంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ సాటిస్ఫాక్షన్, నాకు రియాలిటీ షోస్లో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు యాక్టింగ్లో రావడం మొదలైంది. అప్పుడు నేను నేను యాక్టింగ్ని సీరియస్గా తీసుకుంటాను, కొంచెం రైటింగ్ కూడా చేస్తున్నాను అని నేను అనుకున్నాను. నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, నేను చేసిన క్యారెక్టర్ చిన్న టైం కోసం ఉన్నా, ఎక్కువ టైం కోసం ఉన్నా, ప్లాట్కి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాడు నాకు నచ్చితే. ప్లస్ ఐ ఆల్సో లుక్ ఎట్ ద పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్. I did this film in spite of meeting all these people. I mean, I really was not impressed at all. I'm sorry, I just say these things to amuse myself. No, I really loved working with everybody, especially Ravi Teja. Ravi Teja is the first film, but seasoned directors kanta ekku tight grip story meeda, emotions meeda, scenes meeda, storytelling meeda undadam chusanu. I would like to really appreciate you for that. And please welcome him as a hotshot director that's entered the Tollywood thing. Yeah, thank you so much. Have I answered your question? Yes. Thank you. Thank you. There was a question for you. Vishwak garu. Shraddha garu, hi. Very glad to see you. You rarely do movies, which is a sad thing for me. I really love you wherever I see you. So I hope this movie also adds so much to your career. Actually, నేను అడగాలనుకున్న క్వశ్చన్ అడిగేశారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ యూ. విశ్వక్ గారు, ఐ రియలీ లవ్ యువర్ గామి మూవీ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్. చాలా ఇంటెన్స్ అండ్ హానెస్ట్ ఎమోషన్స్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ థర్డ్ క్వశ్చన్ మీది లేదు, ఫస్ట్ క్వశ్చన్
ఇప్పుడే వచ్చా. మీది ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విజ్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విజ్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్, సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూసారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ నేను సినిమాలు తీసుకుంటే నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో నా మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జామ్. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. చెప్పండి మేడం. సార్ మెకానిక్ రాకీ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. సో మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు మినిమం ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా మినిమం అనేది మీకు తెలుసా? మెకానిజం ఏదైనా మీ కారు ఇప్పుడు డ్రైవ్ చేసుకెళ్ళినప్పుడు ఆగిపోయినప్పుడు ఇలా చేసుకోవడం కానీ ఎప్పుడేం చేశారు? టైర్ మార్చుకోవడం వచ్చు మేడం. టైర్ స్టెప్ని మార్చుకుంటాం కదా, టైర్ మార్చుకోవడం వచ్చు. కూలెంట్లో నీళ్ళు అయిపోతే పోసుకుంటుండే. నా ఫస్ట్ కార్ ఊకే గరం అవుతుండే, సో నేనే పోసుకుంటుండే కూలెంట్లో నీళ్ళు. అన్న మీ ఆన్ స్క్రీన్ టాలెంట్ తెలుసు, ఆఫ్ స్క్రీన్ సంకీనెస్ తెలుసు, అంటే ఎంత సంఖ్య ఉంటా ఎన్ని గుడ్ వే. మీనాక్షి గారిని అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకోవాలని ఉంది. ఆన్ స్క్రీన్ వాళ్ళకి అని చెప్పొచ్చు కదా, అయిపోతుంది. ఇలా ఆన్సర్ చేద్దాం. శ్రద్ధా శ్రీనాథ్ గారు హియర్ మీరిద్దరు లైక్ మీనాక్షి గారు మీరు ఆన్ స్క్రీన్ విశ్వక్లో ఎంత సంకీనెస్ చూశారు, మెకానిక్ రాకీలో ఎంత సంకీనెస్ చూశారు ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ లో అండ్ ఆన్ స్క్రీన్ ఏ డిఫరెన్స్ అని? ఆఫ్ స్క్రీన్ ఖచ్చితంగా వి ఆల్ నో, వి హావ్ సీన్ ఇట్. చాలా ఈజ్ జస్ట్ హిమ్సెల్ఫ్, ఈజ్ ద కాన్ఫిడెంట్ రౌడీ అలా కొంచెం. ఆన్ స్క్రీన్ అలా లేదు వీళ్ళ క్యారెక్టర్. హీఈస్ మెకానిక్ రాకీ, హీస్ వెరీ డిఫరెంట్ ఆన్ స్క్రీన్. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్. హీస్ లైక్ నాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇన్ రియల్ లైఫ్, కానీ హీస్ వెరీ లైక్ డెడికేటెడ్ డ్యూరింగ్ వర్క్ టైం. ఆఫ్ టైంలో చాలా చిల్గా ఉన్నారు, మంచినే మాట్లాడుతున్నా. మీనాక్షి అదే సేమ్ అండి. అది ఆన్ స్క్రీన్లోనే ఇది ఈజ్ అ వెరీ సీరియస్ యాక్టర్. అంటే అతనికి ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ ఆఫ్ స్క్రీన్లో హీ డజంట్ టేక్ లైఫ్ సీరియస్లీ as మచ్. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఐ థింక్ వెన్ యూ టూ సీరియస్ ఇన్ లైఫ్ దట్ బికమ్స్ టూ monotonous, and he has a perfect balance of living life and also doing a perfect job. విశ్వకన్నా హియర్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు యూ సార్. ప్రొడ్యూసర్ గారు సార్ గోల్డ్ కాయిన్స్ మీరు ఇస్తున్నారా విశ్వకే ఇస్తున్నారా? ఆయన ఇస్తున్నారు సార్, నేను యా విశ్వక్ సార్. మొదటి నుంచి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ మీరు ఏ ఏజ్లో ఎలా ఉన్నారో అలానే ఫిల్మ్స్లో కూడా ఉన్నారు. దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మేబీ అర్జున్ కళ్యాణంలో కొంచెం ఉండొచ్చేమో, మేబీ బికాస్ ఆఫ్ యువర్ లుక్స్. మీ ఇది ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ డూ లాట్ ఆఫ్ మేక్ ఓవర్ లైక్ యూనో 50 kgs వరకు తగ్గాల్సి వచ్చేసేసి అటువంటి రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. బిలో 50 50 to 60 లో ఉంటుంది కదా జనరల్ గా. వెన్ యూ హ్యావ్ టు లుక్ రియల్లీ లీన్. నా బొక్కలే ఉంటాయి అనుకుంటా సార్ అంత బరువు. యా సో బేసికల్లీ ఏంటంటే చాలా కష్టమైన మేక్ ఓవర్ చేయాలంటే మీరు డెఫినెట్లీ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ విల్. యా లైలాలో కొంచెం ఉంటుంది అలాగా, అంటే లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. యా లైలాలో దేర్ ఇస్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఫీమేల్ గెటప్, సో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. యా and you will see very different Vishwak from this new year. Right.
విశ్వకర్ అన్న అన్న విశ్వకర్ అది మనోడు సగంలో ఉన్నాడు, అది అయిపోగొట్టుకొని వస్తా. అన్న మన మీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు లైక్ కార్ రిలేటెడ్గా యాక్సిడెంట్స్ గురించి ప్రతి సినిమాలో ముందు ఒక మెసేజ్ ఇస్తుంటారు, చాలా హార్ట్ ఫెల్ట్ మెసేజ్. సో మెకానిక్ రాకీ సో కార్స్ బేస్డ్ మీద ఉంది కాబట్టి సో మీరే అంటే మెకానిక్ రాకీ నుంచి కార్స్ విధంగా కానీ మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేము తమ్ముడు, సినిమాలో అయితే చాలా మెసేజ్ ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. అది సపరేట్గా అయితే ఇస్తలేము. అది డైరెక్టర్కి ఒక్కొచ్చు. రవితేజ గారు, మీ పోస్టర్స్లో రెంచ్ బార్ ఉంది కదా, అది దాని మీద 28 అని ఉంది. అది ఐ థింక్ మీరు ర్యాండమ్గా పెట్టారు అనుకోవట్లేదు. అది విశ్వక్ గారు ఏజా లేకపోతే ఏంటి స్పెసిఫిక్, ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే ఏదో చాలా మీనింగ్ ఉండి పెట్టాం అనుకుంటారని చెప్పి చాలా ర్యాండమ్గా పెట్టామండి. సార్ విశ్వక్ గారు చెప్పండి. మీరు ఇంతకు ముందు మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఇంతకు ముందు ఒక మూవీ ప్రెస్ మీట్లో మీరు చెప్పారు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను, ఒక మెయిల్ ఐడి చెప్పారు, ఆ మెయిల్ ఐడికి మీరు చేయండి అని చెప్పి. సో అది అక్కడితో ఆగిందా? ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చారు? మార్చ్లో షూటింగ్ స్టార్ట్, దాంట్లో దగ్గర ఒక 22 మంది కొత్త వాళ్ళకి ఇచ్చినాం అవకాశము. ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుంది విశ్వకన్న ఒకసారి కొత్త వాళ్ళకి ఇస్తేనా అన్న విశ్వకన్న ఇక్కడ అన్న ఇటు సైడ్. మీరు కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు కదా, అక్కడ సూర్య గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఫోటో చూపించి దానికి ఏంటి ఆన్సర్ వచ్చిందా, ఏమొచ్చిందో? హరి గారిని అడగమన్నారు, డైరెక్టర్ హరి గారిని. విశ్వకన్న అన్న ఇటు సైడ్ అన్న కొత్త వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఆపర్చునిటీ? There is a bunch of new talent coming with that film అండి. I am going to announce mostly Christmas కి with poster I'll come with all the faces. సార్ విశ్వకన్న ఎన్టీఆర్ గారికి దగ్గరైన వాడు అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు, అలాగే బాలకృష్ణ గారికి దగ్గరైన అతి కొద్ది మందిలో. ఈ రేర్ కాంబినేషన్ యాక్చువల్గా ఇది ఇద్దరికి దగ్గరైన వాళ్ళు ఉండటం చాలా రేర్. అది దాంట్లో మీరు ఒక అవుట్ కమర్గా వచ్చేసి బయట నుంచి ఇండస్ట్రీ నుంచి వచ్చేసి ఇప్పుడు ఆ స్థాయి కంపెనీ, ఆ వ్యక్తుల కంపెనీ, ఇద్దరు ప్రముఖ వ్యక్తుల కంపెనీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో? I think it's more than cinema. It's అది ఇంకా పర్సనల్ లెవెల్ రిలేషన్షిప్ సార్. అది ఇంకా అది ఇంకా లైఫ్ కి సంబంధించింది సార్. అది మోర్ దెన్ సినిమా, ఇట్స్ మై పర్సనల్ అనుకుంటా. అది విశ్వకర్ ఎక్కడండి? నా పేరు రాజా. మీ లైఫ్కి సంబంధించిన ఒక విషయం నేను కొంచెం లోతుకెళ్ళి మాట్లాడతాను. డిఎన్ఏ నమ్ముతారా మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికన్నా అంటే బాలయ్య బాబు డైలాగ్ లాగా ఎవరికన్నా సమస్య వస్తే దండం పెడతారు, మేము దానికి పిండం పెడతామంటారు. మీ డిఎన్ఏ పిండం పెట్టేలాగా ఉంది అంటే సమస్యలకి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారు చాలా చిన్న వయసులో దిల్సుఖ్ నగర్ థియేటర్ దగ్గర ఎవరో చిన్నపిల్లడప్పుడు ఒక 4 కొడితే మీ నాన్నమ్మ గారు తీసుకెళ్ళి ఆయన కరాటీ నేర్పించారు. ఇంకెప్పుడు అప్పటి నుంచి ఆయన కరాటే రాజు అయిపోయారు. మీరు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి, బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎవరో ఎందుకు నేనే అని చెప్పేసి అక్కడ కూడా సమస్యను దాటి మీ నాన్నగారే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఎవరన్నా రివ్యూవర్స్ కానీ ట్రోలర్స్ కానీ అంటే అన్వాంటెడ్గా కావాలని టార్గెట్ చేసి కానీ క్రిటిసైజ్ చేస్తే మిమ్మల్ని మీరు ఆపుకోరు, ఫిల్టర్ చేయరు, వాళ్ళకి పిండం పెట్టేస్తారు. సో ఇది మీ డిఎన్ఏ, దీన్ని మీరు ఇంకా మార్చలేరు అని నేను అంటాను. ఎస్ సార్? నో? ఎస్ సార్. డబ్బులు కొట్టండి. లాంగ్ నైట్ అనుకుంటా. లెట్స్ ర్యాప్ అప్ విత్ లాస్ట్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే ఐ వాంట్ పర్సనల్ లెవెల్ వచ్చి కూడా ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీవన్ అండ్ డిన్నర్ కూడా చేయాలి, అందరూ చిల్ కూడా కావాలి కాబట్టి ఫార్మల్ మీటింగ్ కెమెరాలు బంద్ చేసి చిల్లేదాం. విశ్వకన్న ఒక క్వశ్చన్ అన్న, మీరు బాలయ్య బాబు గారు అలాగే ఎన్టీఆర్ గారు ఒకేసారి మల్టీ స్టార్లుగా ఇద్దరు ఒకేసారి అడిగితే ఎవరికి ఓకే చెప్తారు? అలాగే మీరు సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపించబోతున్నారు? అది ఏ సినిమాలో చూపించబోతున్నారు? అదా 6 ప్యాక్ నీకు March 29th చూపిస్తాను, బర్త్డే ఆ రోజు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరా తర్వాత చెప్తా. విశ్వక్ గారు మీరు కాయిన్, ఒక్క నిమిషం, కాయిన్స్ పొగిడితేనే ఎందుకు ఇస్తున్నారు?
మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తేనే ఎందుకు ఇస్తున్నారు సార్ అతను క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడు? ఇక్కడ అడిగింది కానీ ఇవన్నీ ఇంప్రెస్ చేస్తే ఆయన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. మీరు ఒక హార్ట్ బ్రేక్ అయినోడిని ఫిక్స్ చేస్తారా, కార్ ఫిక్స్ చేస్తారా, లేదా సొసైటీ? అది ఎంత మంచి క్వశ్చన్ అండి, అతను ఎంత గొప్ప మాట మాట్లాడండి. ఆ క్వశ్చన్ కి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి అసలు? ఇంకొకటి సో విశ్వకన్న ఒకటి యాక్చువల్లీ నేను ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఆయనకి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నిజంగా అది రియల్ కొడితే మా నాన్నమ్మ తీసుకెళ్ళి కరాటే క్లాస్ లో జాయిన్ చేసింది. ఆయన రీసెర్చ్ నచ్చింది నాకు, ఇక్కడ R&D నచ్చింది. సో ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఇస్తున్నది. అండ్ ఆయన మహానుభావుడు, ఆయన ఎంత గొప్ప విషయం చెప్పినా ఎవరికి తెలియని పాయింట్ చెప్పారు. సరే, అయితే మొన్న ప్రీ రిలీజ్లో వరంగల్లో మాట్లాడుతూ ఇకపై క్రిటిక్స్ గురించి కానీ నా ట్రోలర్స్ గురించి కానీ ఈ సినిమా తర్వాత నేను మాట్లాడను అన్నారు. ఎందుకు వీళ్ళందరికీ దూరంగా ఉంటానంటున్నారు? దూరంగా ఉండడం కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నా లెక్క మీరు కూడా మిగిలిన వాళ్ళకి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్లా అంటే రోల్ మోడల్ అనుకోండి. అంటే ప్రతిసారి ఒకరి మీద ఒకరు చిరాకు పడుతుంటే నాకు నచ్చలేదు. రివ్యూయర్లేమో సినిమా వాళ్ళకి మేము నచ్చం అనుకోవడము, సినిమా వాళ్ళేమో రివ్యూయర్లకు మనం నచ్చడం అనుకోవడం. ఇది ఉండకుండా యాక్చువల్లీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోదాం దానికి ఫస్ట్ శంకుస్థాపన చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు. దానికి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినట్టు. అంటే ఈ వార్ వల్ల మూవీ అంటే అదే దాని వల్ల మూవీ పోతుందని ఒక ఎనాలిసిస్కి వచ్చారా? లేదు, జస్ట్ అందరు మెంటల్ పీస్. నేను బేసిక్గా ఈ మధ్య మెంటల్ పీస్ ఎట్లా ఇద్దాం అందరికి, పీస్ అదేంటి మెంటల్ పీస్ ఎట్లా స్ప్రెడ్ చేద్దాం, ప్రశాంతంగా బతుకుడు ఎట్లా అని అందరికీ కొంచెం మార్గదర్శిలా మారుతున్నా. సో ఆ రోజు ఆ తరుణంలో చెప్పిన మాట అది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. అది అసలు బేసిక్గా కొంతమందికే తెలుసు, మీ టీంకి, మీ యూనిట్కి, మీడియాలో కొందరికి. అది అసలు బయటికి రాకుండా ఎలా ఆపగలిగారు? అంటే మెయిన్ పాయింట్ ఎక్కడొకక్కడ రివీల్ అవుతుంది కదా. ఐ థింక్ అది ఆపడం అనేది ఎట్లా ఆపగలిగారు? ఒక 10 మంది బాడీ గార్డ్లను పెట్టాం సార్. దానికి మీరు చెప్పకండి సార్, ఆ టాపిక్ తీసినప్పుడల్లా నాకు ప్యాక్ అవుతుంది. సరే, ఎవరు చెప్పి దొరుకుతారు? బేసిక్ గా ఆ మెయిన్ పాయింట్ బయట రివీల్ చేస్తే కొంచెం ఫ్రెష్ కంటెంట్ లాగా వస్తుండొచ్చు కదా. ఇప్పుడు లేదు అది చెప్పొద్దు, మీకు 20 సెకండ్ అర్థమవుతుంది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా, నా మానాన్ని నేను మాడిపోయిన దోశ తింటుంటే అసలు ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ ఎందుకు చెప్పట్లేదు? అది ఇప్పటి వరకు రాని పాయింట్ అన్నారు కదా, మీరే చెప్పారు పొద్దున ఇంటర్వ్యూలో కూడా. సో అది చెప్తే కొంచెం ఫ్రెష్ చెప్పొద్దు సార్, పంచాయతీ సార్ అది. ప్రమోషన్ చాలా బాగుందన్న. ఫస్ట్ క్వశ్చన్, ప్రమోషన్ చాలా బాగుంది. అంటే విశ్వక్ అంటేనే డిఫరెంట్ ప్రమోషన్. సో చాలా బాగుంది. అంటే విశ్వక్ గారు ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నా ఇన్వాల్వ్ అవుతారని బాగా అందరికీ తెలుసు. సో మెకానిక్ అనే స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు మెకానిక్ అనే వాళ్ళు ఎక్కువగా అంటే ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి అయిన వాళ్ళు ఎక్కువగా మెకానిక్ అనే జాబ్ ఎంచుకుంటారు అండ్ వాళ్ళు 100% చేస్తారు. సో మీరు ఈ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అలాంటి పూర్ పీపుల్ నుండి కానీ అలాంటి పర్సన్ నుండి కానీ తెలిసిన ఒక పాయింట్ ఏదైనా ఉందా? ఈ సినిమా నుండి సార్ నేను తిరిగిందే చాలా నేను తిరిగిన సర్కిల్ మెకానిక్లు కాదు అసలు. నేను వేరే సర్కిల్ నేను తిరిగింది దిల్సునార్లా. ఇవన్నీ నాకు కొత్త కాదు. బేసికల్లీ సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఈజీ అయింది నా చైల్డ్హుడ్. బట్ సినిమాకి మెకానిక్ మాత్రం ఈయన్నే. చాలా మంచి మెకానిక్, చాలా గట్టిగా బోల్ట్ గీల్ట్ ఫిక్స్ చేసి మంచి షోరూమ్ బండి తయారు చేసిండు. ఐ థింక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అని చిల్లేదాం. తెలుగు అనండి. ప్రతి సినిమా కూడా కరాటే రాజు గారు వచ్చి ఆయన రివ్యూ చెప్తారు బయట. అంటే పర్సనలీ నేను తీసుకున్నా కొన్ని సినిమాలకి. అండ్ మిమ్మల్ని చూస్తే కూడా ఒక సినిమా ఏదైనా రిజల్ట్ అటు ఇటు అయినా కానీ వెంటనే బౌన్స్ బ్యాక్, అంటే నెక్స్ట్ సినిమాకి మీరు ఫుల్ ఎనర్జీతో వస్తారు. లైక్ ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాన్నగారి నుంచి వచ్చిందా, లేదంటే ఇన్బిల్ట్ మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎందుకంటే చాలా మందికి ఒక సినిమా పోగానే చాలా డౌన్ అయిపోతారు. ఇంత కష్టపడి చేసాము, మంచి ఎఫర్ట్ రాలేదని. ఈ రీసెంట్గా వచ్చిన 10 సినిమాలలో కొంచెం అంత మంచి రిసీవింగ్ రాలేదు. సో మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? బ్రో ఫెయిల్యూరే కాదు, సక్సెస్ కూడా 2 డేస్కి మించి ఎక్కువ ఎంజాయ్ చేయలేవు. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్గానే లేస్తాం. 22nd సినిమా రిలీజ్, 25th లైలా షూటింగ్ స్టార్ట్, ఫీమేల్ గెటప్ మొత్తం గీక్కొని నేను మళ్ళీ 4 రోజులు బయటికి రావద్దు. ఇక్కడ యాక్చువల్గా మీరు దిల్సునార్లో తిరిగారు, అదే ఏరియాలో ఇప్పుడు నా చైల్డ్హుడ్ చెప్తే కాయన అంబర్పేట అనే ఏరియాలో ఒక మెకానిక్గా, ఒక స్మాల్ మెకానిక్గా మొదలయ్యి ఒక పెద్ద డాన్గా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టోర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్లో చిన్న తీసుకున్నారని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ సినిమా? ఏం లేదు సార్, వీడు రాకీ అని చెప్పి మలక్పేటలో ఉండే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, మజా వస్తుంది వాడిని చూస్తే. ఆ మలక్పేట ఆయనకి దీనికి సంబంధం లేదు సార్.
విశ్వక్ సార్ అంటే ఇప్పుడు ఫైట్ లో నాకు గోల్డ్ కాయిన్ ఇవ్వకపోతే పాయింట్ రివీల్ చేసేస్తారు సార్ నీకు దండం పెడతాను ఆయన, నువ్వు నాకు సైడ్ కి ఇట్లా చిన్న సార్, చిన్న సార్, సైజ్ ఇక్కడ సార్. చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా తయారైన విశ్వక్ సార్ సార్ ఇక్కడ ఏంటి అని అంటే సార్ ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే ఫైట్ అయిన తర్వాత వెనక అమ్మవారి విగ్రహాలు కనబడతాయి సార్. అమ్మవారి విగ్రహాలు నెక్స్ట్ మొత్తం ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లా అనిపించింది. అంటే దానికి సంబంధించి ఏదైనా మెసేజ్ ఉండబోతుంది? ఏం లేదు, బట్ డెఫినెట్లీ ఒక ప్రాబ్లమ్ ని మాత్రం ఎండ్ చేసే తరుణంలో వచ్చే ఎపిసోడ్ లో వచ్చే విగ్రహాలు అవి. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది మోడు. బ్రదర్ చెప్పు బ్రదర్. అన్న ఈ మధ్య కొంతమంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వి కాంట్ టేక్ రిస్క్ ఆన్ డెబ్యూ డైరెక్టర్స్ అని. సో మీ ఫిల్మోగ్రఫీ చూస్తే మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆర్ విత్ డెబ్యూ డైరెక్టర్స్. అండ్ ఆయన ఒక సినిమా చేశారన్న అసోసియేట్ డైరెక్టర్గా, బలం ఎప్పుడనే సినిమా. ఆ సినిమా నేను చూశాను, మెడికల్ మాఫియా పైన ఉంటుంది. వెరీ గుడ్ ఫిలిం, బట్ ప్రాపర్ బడ్జెట్ లాగా అది అంతగా ఎక్కువ రీచ్ అవ్వలేదు. బట్ ఈ సినిమా మీరు ఆయన దగ్గర నరేషన్ విన్నప్పుడు మీరు ఏం నమ్మారు ఆయన దగ్గర? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేసేసారు కాబట్టి మీరు ఆయన స్కిల్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు ఇప్పుడు? నేను ఐ విల్ గివ్ 9.9 ఇస్తా. అండ్ నేను నరేషన్కి కూడా నేను 5 minutes అన్న తీసుకున్నానా? నువ్వు నరేషన్ అయిన తర్వాత 5 minutes అయినా తీసుకున్నానా? లెస్ దెన్ 5 minutes ఐ సెడ్ ఓకే టు హిమ్. మీనాక్షి మ్యామ్, హాయ్ మ్యామ్. యు ఆర్ ఎ ఫినామినల్ యాక్టర్ అండ్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ నో దట్. బట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక 2 phases ఏంటంటే యాక్టర్స్కి ఎప్పుడు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు సమ్టైమ్స్. అందుకని సినిమాకి కొత్త యాక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే స్టార్ యాక్టర్స్గా టర్న్ అవుతుంటారో వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తుంటారు, లైక్ యూ, లక్కీ భాస్కర్ కానీ, గుంటూరు కారం కానీ. బట్ హౌ హార్డ్ టు అచీవ్ ది స్టార్డమ్? ఎందుకంటే మీ ఓన్గా ఇప్పుడు మీరు ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు అండ్ మీ ఓన్గా ఒక స్టార్ యాక్టర్స్గా మీరు టర్న్ అవుతున్నారు. బట్ హౌ హార్డ్ టు అచీవ్ దిస్ పాత్వే అనేది? Where do I begin? నా జర్నీ స్టార్ట్ అయింది ఒక 2018లో యాజ్ అ డెంటిస్ట్, ట్రయింగ్ టు వర్క్, trying to make a living for myself and trying to figure out who I am. It's not easy, Andy, because when you don't have connections, when you don't have that background where you're coming from, you figure out yourself. You make mistakes, you learn what to do, what not to do. So idi oka process hai, and naaku kuda same process. The journey to achieving anything in life is a lot of hard work, persistence, consistency, failures, success, and continuous hard work. If I am here today, there are 100 other people wanting to be here today. So I have to try and make sure I stay here. So nobody has a guarantee of how long we'll be here, shelf life, a year ki undi, enta films, any films chesini. Adi, I don't have that answer. Kani, what I can tell you is, I came here giving my 100% to my first film, and I'll give my 100% to my last film kuda, whenever that is. So I think you take every day as it comes, and just count your blessings. Some days are great, some days are not, but at the end of the day you are living, breathing, and you have a chance for another life, and I think that's a great blessing. So yeah. విశ్వక్ గారు ఇక్కడ సార్ నేను ఒకటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒకటి చెప్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెన్స్ డే సందర్భంగా ఇందా నుండి కాయిన్స్ అన్ని మా మెన్స్కే వెళ్తున్నాయి. సో ఎక్కువ క్వశ్చన్లు అడిగిన మా అక్క ఏ టైంకి నేను అక్క అని పిలిచిన్నో, సో అక్క అని పిలుస్తున్నందుకు మా లక్ష్మీదేవికి ఇచ్చి ఐ వాంట్ టు టేక్ ఆల్ ద లేడీ లాక్. ఒకసారి వచ్చారా? ఐ థింక్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఈవినింగ్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ ఐ హోప్ ఐ మేడ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ ఫర్ మీడియా ఆల్సో. అందరూ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ సినిమాకి కూడా చేయండి. నచ్చితే బీ ఓపెన్, మీకు అనిపించింది చెప్పేయండి సినిమా గురించి. బట్ సినిమా మీ అందరికి నచ్చుతుందని చాలా గట్టి నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ఈవినింగ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ప్లీజ్ హ్యావ్ అందరూ దయచేసి భోజనం చేసి మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేసి వెళ్ళండి. నేను కూడా ఇక్కడనే ఉంటా.
థ్యాంక్ యూ. కెమెరాలు ఆఫ్ చేసి చిల్లేదాం.